హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ప్రముఖ స్పిరిచువల్ గురు శ్రీధర్ నల్లమోత్ గారు ఉన్నారు. నమస్తే శ్రీధర్ గారు. నమస్తే అండి. సార్, క్రిప్టో కరెన్సీ జనరల్గా ఏంటంటే ఈ మధ్యన ఇన్వెస్ట్మెంట్స్ ఎలా అంటే సపోజ్ ₹1,00,000 పెడితే 10 లక్షలు వస్తాయని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. అంటే అది సాధ్యమా సార్? అప్పటికప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇవి కూడా ఒక రకమైన సైబర్ ఫ్రాడ్సే అనుకోవచ్చు కదా. లైక్ అంటే వీటిని పబ్లిసిటీ చేయడం కూడా అదే విధంగా చేస్తున్నారు అనమాట. సో దాని గురించి చెప్పండి సార్. క్రిప్టో కరెన్సీ అనేది ఒకటి యాక్చువల్ చెప్పాలంటే కొన్ని జెన్యూన్ ఉంటాయి, ఓకే. కానీ కొన్ని దాదాపు 80% ఫేక్ ఉంటాయి. సో క్రిప్టో కరెన్సీ అనే దానికి లీగల్ ఇది లేదు. ముఖ్యంగా ఇండియాలో వచ్చేటప్పటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని తీసుకుంటే ప్రత్యేకంగా చెప్పింది, మీరు క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయడాన్ని మేము ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేము, దాని ద్వారా మీరు మోసపోయినా కూడా ఎలాంటి లీగల్గా మేము గ్యారంటీ ఇవ్వలేము. సో మీ ఓన్ రిస్క్తో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. స్పెషల్గా ఊర్లలో ఉండేవాళ్ళు దీనికి బాగా అలవాటు పడిపోయారు, క్రిప్టో కరెన్సీ అనే దానికి. సో సింపుల్గా ఎవరో ఏదో అప్లికేషన్లో ఇన్వెస్ట్ చేస్తారు, 1 lakh ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళకి వచ్చేటప్పటికి ఒక 2 lakhs 3 lakhs వితిన్ 15 daysలో అలా వచ్చేసేస్తుంది. సో చూశారు కదా, నాకు 1 lakh పెడితే 2 lakhs వచ్చిందని చెప్పేసి చూపిస్తూ ఉంటారు. సో చూపించి మీరు కూడా జాయిన్ అవ్వండి అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అలా రిఫరల్ చేయడం ద్వారా కొంత ఎడిషనల్గా వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటూ ఉంటాయి. సో అందువలన వీళ్ళు ఏంటంటే క్రిప్టో కరెన్సీ అనే దాన్ని ఎక్కువగా పబ్లిసిటీ చేసేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చి జాయిన్ చేయడం అలా చేస్తూ ఉంటున్నారు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం జరుగుతుందంటే అవి తర్వాత ఈ పీపుల్కి డబ్బులు వెనక్కి రాకపోవడం అక్కడ అకౌంట్లో చూపిస్తాయి. అంటే 1 lakh వేసినప్పుడు మనం ఏం చేస్తాము, మన బ్యాంక్ అకౌంట్ నుంచో ఏదో ఒక పద్ధతిలో ఏం చేసి క్రిప్టో కరెన్సీ వాలెట్లోకి అమౌంట్ వేస్తాం అనుకోండి. వేసిన తర్వాత ఆ అమౌంట్ పెరిగిన విషయం కనపడిద్ది, కానీ అది వెనక్కి విత్డ్రా చేసుకొని మన అకౌంట్లోకి రావడానికి పాజిబుల్ కాదు, జస్ట్ అలా చూపిస్తూ ఉంటుంది. ఇది కాకుండా కొన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఉంటున్నాయి. ఎలాగంటే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయిస్తారు. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి మీరు షేర్స్ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, మీకు భారీ మొత్తం లాభాలు వస్తాయి అని చెప్పేసి అని ఒక బ్రోకరేజ్ కంపెనీ లాగా జస్ట్ వాళ్ళు మేము అన్నీ మీ తరఫున మేనేజ్ చేస్తూ ఉంటాము, జస్ట్ మేము ప్రాసెసింగ్ ఫీజుకి ఎంత అని చెప్పేసి అంటూ ఉంటారు. ఒక నామినల్గా ఉంటుంది ప్రాసెసింగ్ ఫీజు. సరైన డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసేసి అక్కడ మనం అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాం. టోటల్ కంట్రోల్ వాళ్ళ చేతిలో ఉంటుంది. మనం ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, వాళ్ళు చెప్పేది ఏంటంటే కనుక ఒక 50 లక్షల వరకు మీరు వితిన్ 2 monthsలో సంపాదించగలుగుతారంటారు. సో 50 లక్షలు అక్కడ రావటం పక్కన పెట్టండి, అకౌంట్లో ఆ యాప్లో కనపడింది 50 లక్షలు మీ యొక్క బ్యాలెన్స్ ఉందని చెప్పేసి అని. అది చూసి జనాలు మురిసిపోయి ఇంకొక 10 లక్షలు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. సో చేసిన తర్వాత ఒక మూమెంట్లో వచ్చేటప్పటికే ఓకే నాకు రేపు అవసరం ఉంది కదా, వీటిని విత్డ్రా చేద్దాం అని చెప్పేసి అని విత్డ్రా చేయడానికి ట్రై చేస్తే ఆ అమౌంట్ రావు. సో వాళ్ళని అడుగుతారు ఇట్లాగా విత్డ్రా చేసుకోవాలి అంటే కనుక, సో ఇది మీది హెవీ పెద్ద మొత్తంలో బ్యాలెన్స్ ఉండటం వలన దీని అంతా ప్రాసెస్ చేయాలంటే కనుక మీరు ఆ 1 crore ఇంకొక 5 లక్షలు 10 లక్షలు వేస్తే మాత్రం వెనక డబ్బులు వస్తాయి అంటారు. ఇంకొక 5 లక్షలు వేస్తారు, అప్పుడు కూడా ఇంకొక క్లాస్ చెబుతారు. సో అలాగా 1 crore కాస్త 2 crores 3 crores అంటే అప్పుడు 20 lakhs పెట్టిన వాళ్ళని 50 లక్షలు పెట్టేంతవరకు చేసి ఫైనల్గా రెస్పాన్స్ లేకుండా తయారు చేస్తారు. యాక్చువల్లీ నాకు తెలిసిన సర్కిల్లో నా ఫాలోవర్స్ కానీ ఎవరైనా కానీ గత నెల రోజులుగా 10-15 కేసెస్ నేను ఇలాంటివి చూస్తున్నాను. ఒక్కొక్కళ్ళు ₹1 కోటి 2 కోట్లు ఇన్వెస్ట్ చేసి నష్టపోయిన వాళ్ళు కూడా. అబ్బా, అసలు అంత ధైర్యం ఎలా సరిపోతుంది సార్ వాళ్ళకి ₹1 కోటి కూడా ఇన్వెస్ట్ చేయాలి అంటే? అసలు జనరల్గా నేను ఆలోచిస్తున్నాను ఏంటంటే ₹1,00,000 ఎలా నమ్మి పెడుతున్నారు అందులో అనుకున్నా, మీరు డైరెక్ట్గా ₹1 కోటి అంటున్నారు. కొన్ని ఇక్కడ సైబరాబాద్ కమిషనరేట్కి వెళ్ళేసి కంప్లైంట్లు ఇచ్చేసి సో కంప్లైంట్ కాపీలు తీసుకొచ్చి సార్ ఇది ఎలాగా సో ఇరుక్కుపోయామని చెప్పేసి బాధపడుతున్న వాళ్ళు చాలామంది బాధపడుతున్నారండి. చాలామంది దయచేసి ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయొద్దు. మీకు అక్కడ డబ్బులు రావటం పక్కన పెట్టండి, ఉన్న డబ్బులు మొత్తం కూడా ఇదైపోతాయి. ఇంకొకటి ఏంటంటే అప్పులు చేసి తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసి సో మనం పెట్టిన డబ్బులు ఎంతో కొంత వెనక్కి వస్తాయి అని చెప్పేసి మళ్ళీ డబ్బులు ఇచ్చేసి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎంతో కొంత వెనక్కి రాకపోవా వాళ్ళు చెప్పే కబుర్లకు నమ్మేసేసి మళ్ళా పెట్టి సో ఫైనల్గా అప్పులు తెచ్చిన వాళ్ళనే ఒత్తిడి పెడుతూ ఉంటారు. సో వీళ్ళకేమో తల నామోషిగా ఉంటుంది. సో సూయిసైడ్ చేసుకునే సందర్భాలు కూడా ఉంటూ ఉన్నాయి. సో సింపుల్గా ఒక సిస్టమేటిక్ వేలో సంపాదించుకునే మార్గాల కోసం చూడండి తప్పించి ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫ్రాడ్స్ అనేది ఎంత పెడితే ఎంత వస్తాయి అని చెప్పేసి అనడానికి ఒక లాజిక్ ఉండాలి. ఎలా వస్తాయి, మీకు స్టాక్ మార్కెట్ మీద ఐడియా ఉందా, క్రిప్టో కరెన్సీ మీద ఇన్డెప్త్ అవగాహన ఉందా, ఆ స్పెక్యులేషన్ వలన లేకపోతే వీటన్నిటి వలన కేవలం ఆర్టిఫిషియల్గా ఒక టైప్ ఆఫ్ హైప్ని క్రియేట్ చేసి ఆ హైప్ ద్వారా మనుషుల్ని మొత్తాన్ని ముంచి పారేసి
బాగుపడే టైప్లో ఉన్నప్పుడు నలిగిపోయేది ఎవరో? ఒకప్పుడు హర్షద్ మెహరాజ్ స్కామ్ లాంటివి చూస్తే కనుక సామాన్యులు ఎంతో మంది నలిగిపోయారు. సో ఎవరైతే మోసం చేసిన వాళ్ళు బ్రహ్మాండంగా బతికున్నారు. Yes. సో ఇవి కూడా అంతే. జనరల్గా ఇలాంటివి ఫ్రాడ్స్ జరుగుతున్నాయని మీరు చెప్తున్నారు కానీ సార్, కొన్ని నా ప్రత్యక్షంగా నేను కూడా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎలా చూసారో, నేను మా ఫ్యామిలీ మెంబర్స్లోనే కొంతమందిని చూశాను. పెట్టి మాకు కొద్ది రోజులు డబ్బులు వచ్చాయని చెప్పారు, తర్వాత చూస్తే అవతల మనుషులు అడ్రస్ లేకుండా పోయారని కూడా చెప్పారనమాట. అలా చూసిన ఈ సందర్భంలో నాకు ఆ విషయం గుర్తొచ్చింది ఇప్పుడు మీరు చెప్తుంటే. చాలా మంది ఏమనుకుంటారంటే మనం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేస్తే కనుక ఇవి సొల్యూషన్ వస్తాయి, ఆ ధైర్యంతో పెడుతూ ఉంటారు. దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అన్నిటినీ, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అన్నిటినీ వాటిని అడ్రస్ చేయాలంటే, ఇన్వెస్టిగేట్ చేసి నేరస్తులను పట్టుకోవాలంటే కనుక చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఉంటుంది. బ్యాంకులు కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. సో రకరకాల వేరే ఆర్గనైజేషన్స్ కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా వచ్చేటప్పటికి ఒక సింగిల్ కేసుని డీల్ చేయడానికి అట్లీస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కే 30,000 నుంచి 50,000 ఖర్చు ఉంటుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే ఎవరొకళ్ళని పంపించాలి, ఒకవేళ ఆ లొకేషన్ వేరే దగ్గర అయితే కనుక ఆ లొకేషన్కి పంపించాలి, ముంబైయో చెన్నైయో లేకపోతే ఎక్కడికి పంపించాలి, అక్కడ స్టే కానీ, సో అక్కడ తిరగడానికి సంబంధించినవి కానీ ఇవన్నీ ఎవరిస్తారు? జనాలు అనుకుంటున్నారు డిపార్ట్మెంట్ ఫ్రీగా చేసిద్ది అనుకో, ఫ్రీగా చేయటం అంటే కనుక వాళ్ళకే బ్రహ్మాండం అనుకుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర వనరులు లేక చాలా కేసెస్ అనేది హ్యాండిల్ చేయలేని పరిస్థితి ఉంది. ప్లస్ నెంబర్ ఆఫ్ స్టాఫ్ లేకపోవటం కానీ, సో అలాగే బ్యాంకు లాంటివి డిపార్ట్మెంట్ సరిగ్గా కోఆపరేట్ చేయకపోవటం కానీ, వీటన్నిటి వలన చాలా కేసెస్ మీరు నష్టపోయినాయి, డబ్బులు వెనక్కి వచ్చే అవకాశం తక్కువ. కాబట్టి వీలైనంత వరకు మీ జాగ్రత్తలు మీరు ఉండటం బెటర్. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.